హరీష్ రావు భూమిపై సర్కారు ఫోకస్, రామంచలోని ల్యాండ్స్ పై విచారణ, రంగనాయక సాగర్ భూసేకరణకు గత ప్రభుత్వం నోటీసులు, ఆ భూములు అక్రమంగా హరీష్ రావు పేరుపై మారాయని ఫిర్యాదులు, ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 2018 వరకు అక్కడ మాజీ మంత్రి పేరిట గుంట భూమి కూడా లేదు, ఇప్పుడు 13.12 ఎకరాల భూమి ఉన్నట్లు నిర్ధారణ అంటూ చూస్తాను. ఒక గుండా కబ్జా చేయలేదు, ఎప్పుడు వస్తావారా ఇద్దరం కలిసి సర్వే చేద్దాం అంటూ హరీష్ రావు సవరిస్తాను. సిగ్గుమాల జీవితం మీదే. 2018 వరకు నీకు ఒక గుంట భూమి కూడా లేదు, 2018 తర్వాత ఇట్లా ఉన్నావు అక్కడ. సిగ్గుండాలిగా మాట్లాడాకైనా అంటే ప్రజలు మీరు ఏది చెప్పినా, మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్ముతారేమో అనుకుంటున్నామేమో. హరీష్ రావు తెలుస్తూ ఉంది కదా, 2018 వరకు నీకు ఒక గుంట భూమి అక్కడ ఉందా? తెలంగాణ ప్రజలకు చెప్పు చూద్దాం. అదేది లేదు, ఇప్పుడేమో ఇట్లా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోరడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేరిట ఉన్నటువంటి భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఆ భూములపై ఎంక్వైరీ చేయాలని డిసిషన్ తీసుకున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేయగా ఆ భూములను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు మీదకి మార్చుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హరీష్ రావుకు ఎకరాల కొద్ది భూములు ఎలా వచ్చాయని ప్రభుత్వం విచారణ చేయనట్లు తెలిసింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. హరీష్ పేరిట 13.12 ఎకరాలట. ఎట్లా ఇచ్చారు మరి, ఏ విధంగా ఇచ్చిన? రైతులు గుంజుకున్నావా, ఏం చేసినావో చెప్పాలి. ప్రాజెక్ట్ కోసం సేకరించి అన్ని చెప్తూనే వీళ్ళు ఏం చేశారంటే ఆ రైతులతో సంతకాలు పెట్టించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకునే విషయం తెలుస్తా ఉంది తప్ప వేరే ఏదీ లేదు. సో హరీష్ రావు పైన ఖచ్చితంగా ఈ యొక్క వీటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పి కూడా మాలాంటి వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్, ఎంత అణిచివేస్తే అంత తిరుగుబాటు. బా సిగ్గు లేదు ఇంత కూడా. ఏమంటావు, ఏదో పోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు.